ఎకో 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బావుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే జస్ట్ పర్లేదనిపించిందండి. మూవీ మొత్తం కూడా చాలా బోరింగ్‌గానే ఉంటుంది. లాస్ట్ 30 మినిట్స్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండడంతో జస్ట్ పర్లేదనిపిస్తుంది. స్టోరీ విషయానికొస్తే కేరళలోని ఒక అటవీ ప్రాంతంలో ఒక ఎత్తైన కొండపైన ఒక ముసలావిడ నివసిస్తూ ఉంటుంది. ఆమె పిల్లలు ఆమెకు ఒక కేర్ టేకర్‌గా పీయూష్ అనే అతన్ని ఉంచుతారు. అలాగే మలేసియా జాతికి చెందిన కొన్ని కుక్కలు ఈమెను జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉంటాయి. అయితే ఈమె భర్త కురియాచిన్ కోసం ఒక నేవీ ఆఫీసరు, అలాగే కురియాచిన్ ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది వెతుకుతూ ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని చంపిన తర్వాత నుంచి కురియాచిన్ కనపడకుండా పోతాడు. అతను తన కుక్కల సాయంతో ఒక అడవిలో దాక్కుని ఉన్నాడని చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ కురియాచిన్ ఆచూకీ ఎవరు కనిపెట్టలేకపోతారు. అసలు ఇంతమంది కురియాచిన్ కోసం ఎందుకు వెతుకుతున్నారు? ఇందులో కుక్కలకు ఉన్న పాత్ర ఏంటి? మలేసియాకు చెందిన మిలాతి అనే అమ్మాయి కేరళ వచ్చి ఎందుకు నివసిస్తుంటుంది? అసలు ఆమె దగ్గర కేర్ టేకర్‌గా ఉన్న అతను ఎవరు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఈ మూవీ మొత్తం కూడా చాలా స్లోగానే ఉంటుంది. లాస్ట్ 30 మినిట్స్ ఉన్నప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ సీన్స్ వస్తాయి. అంతవరకు మనకు ఓపిక ఉంటే ఈ మూవీని అయితే చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా స్లోగా బోరింగ్‌గానే ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో కొంచెం ఇంట్రెస్టింగ్ సీన్స్ అనేటివి వస్తాయి. ఈ మూవీ స్టోరీని మలేసియా కుక్కల జాతిని లింక్ చేసి కర్ణాటక, కేరళ సరిహద్దుల్లోని అడవుల్ని చూపిస్తూ చాలా బాగా కనెక్ట్ చేశారు. ఈ మూవీలో ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా ఉందంటే అది ఆ కుక్కల వల్లనే. ఆ కుక్కలతో వచ్చే ప్రతి సీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. ఆ కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయనేది మనం ఈ మూవీలో చూడొచ్చు. మీకు గనక క్లైమాక్స్ అర్థమైతే ఈ మూవీ జస్ట్ పర్లేదనిపిస్తుంది. లేదంటే అస్సలు బాగోదు. మూవీలో మెయిన్‌గా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అండ్ విజువల్స్ చాలా హైలైట్ అయ్యాయి. విజువల్స్ అండ్ మ్యూజిక్ వల్లనే ఈ మూవీని మనం చూసేలా చేస్తాయి. కర్ణాటక, కేరళ బార్డర్‌లో ఉన్న ఫారెస్ట్ హిల్ స్టేషన్‌ని చాలా అద్భుతంగా చూపించారు. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే ప్రతి ఒక్క యాక్టర్ చాలా అద్భుతంగా చేశారని చెప్పాలి. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ మూవీ అందరికీ అయితే నచ్చదు. లాస్ట్ 30 మినిట్స్ గనుక మీకు అర్థమైతే మూవీ జస్ట్ పర్లేదనిపిస్తుంది. స్లోగా ఉన్నా పర్లేదు చూస్తాము అనుకుంటే ఖచ్చితంగా అయితే చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్‌లో తెలపండి. థాంక్ యూ.